సమీర్పేట్‌లోని ఓ ఇంట్లో ఒక్కసారిగా కూడా భారీ శబ్దంతో వాషింగ్ మెషిన్ పేలడం ఇప్పుడు కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. అయితే పేలిన సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని కూడా చెప్తూ ఉన్నారు. ఇకపోతే నిజానికి వాషింగ్ మెషిన్ పేలడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇవి మనం ఎప్పుడు కూడా వినము. ఎందుకంటే చాలా రేర్‌గా జరుగుతూ ఉంటాయి కాబట్టి. దీంతో ఇప్పుడు వాషింగ్ మెషిన్ పేలడంతో ఇవి ఎందుకు పేలుతాయి అనే ప్రశ్నలైతే ఇప్పుడు ఎదురవుతూ ఉన్నాయి. దానిపై ఇప్పుడు మీకొక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను. అసలు సాధారణంగా వాషింగ్ మిషన్స్ ఎందుకు పేలుతాయి? వాషింగ్ మిషన్‌లో బట్టలు వేసేటప్పుడు అంటే మండే వస్తువులను వేయడం. అంటే ఎగ్జాంపుల్‌కి మనం చూస్తే జేబులో లైటర్స్ గానీ, అగ్గిపెట్టెలు గానీ, లేకపోతే ఏరోసోల్ డబ్బాలు గానీ, లేదా లిథియం, అయాన్ బ్యాటరీతో కూడిన ఎలక్ట్రానిక్ వస్తువులను అంటే మనం మర్చిపోవడం కానీ, పాకెట్స్‌లో కొంతమంది అట్లా మర్చిపోతూ ఉంటారు. అవన్నీ గూడా ఇంట్లో వాళ్ళు వేసేటప్పుడు చెక్ చేయకుండా అట్లే మనం వాషింగ్ మిషన్‌లో డైరెక్ట్‌గా వేసేయడం. ఒక్కొక్కసారి మనం డబ్బులు గూడా మర్చిపోతూ ఉంటారు చాలామంది. ఇట్లాంటప్పుడు ఇంట్లో వాళ్ళు చెక్ చేయకుండా కూడా ఒక్కసారిగా నానబెట్టేయడం అట్లాంటివి జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నామంటే వాషింగ్ మిషన్‌లో ఏస్తారు. ఇట్లాంటివి వేయడం అంటే ఇట్లాంటివి మర్చిపోయినప్పుడు గానీ లైటర్స్, అగ్గిపెట్టెలు అంటే అగ్గికి సంబంధించినవి ఏమైనా గూడా అట్లాంటివి వేసినప్పుడు కూడా ఇవి పేలుతాయని కూడా చెప్తూ ఉన్నారు. ఇవి వేడి లేదా రాపిడి కారణంగా మండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది తీవ్రమైన పేలుడు లేదా వాషింగ్ మిషన్స్ ఎక్కువగా పేలే ఛాన్సెస్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయని కూడా చెప్తూ ఉన్నారు. అలాగే వాషింగ్ మిషన్లు అరుదుగా పేలుతూ ఉంటాయి కానీ అలాంటి సంఘటనలు జరిగినప్పుడు దానికి అనేక కారణాలు కూడా ఉండొచ్చని చెప్తూ ఉన్నారు. ఈ పేలుడు అనేది సాధారణంగా రసాయన పేలుడు కాకుండా యంత్రంలోని భాగాలు విపరీతంగా దెబ్బతినటం లేదా తీవ్రమైన షార్ట్ సర్క్యూట్స్ లేదా అగ్ని ప్రమాదం కారణంగా భారీ శబ్దం మరియు విధ్వంసం జరగడం వల్ల కూడా పేలుతూ ఉంటాయి. ఇక్కడ మెయిన్‌గా మనం చూస్తే ఓవర్‌లోడ్ ఆ వాషింగ్ మిషన్ ఎన్ని కేజెస్ ఉంటుందో, ఎంత కెపాసిటీ ఉంటుందో అంతకు మించి సామర్థ్యానికి మించి బట్టలు అందులో వేయడం వల్ల ఏదైతే మనకి వాష్ చేసే టబ్ ఉంటుందో, ఆ డ్రమ్ ఏదైతే ఉంటుందో, ఆ డ్రైన్ మనకి తిరుగుతూ ఉంటుంది వాషింగ్ మిషన్‌లో. దాంట్లో ఎక్కువ ఫుల్ అయిపోయినప్పుడు లేకపోతే వాటి బేరింగ్స్ లేదా ఆ మోటార్‌పై ఎక్కువ ప్రెషర్ ఒత్తిడి పడినప్పుడు కూడా ఇవి పేలే ఛాన్సెస్ ఉంటాయి అని కూడా తెలుస్తుంది.